అండి ఇవాళ చూడండి, ఇవాళ మేము బీచ్కి వచ్చేసాం. జెల్లీ ఫిష్ చూడండి, పిల్లలందరూ అయితే జెల్లీ ఫిష్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది వచ్చారనమాట. వెదర్ కూడా చాలా బాగుంది. ఎలలు అయితే ఎన్ని వస్తున్నాయో చూడండి, క్యూట్గా ఉంది అసలు ప్లేస్ అయితే. షిప్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూడండి, నేను పెట్టాను కదా రైడర్ అనమాట, అదే రైడ్ చేయొచ్చు అనమాట మనం. మళ్ళీ ఇటు వస్తారు, చూపిస్తాను నేను మీకు. ఇవి షిప్స్ అనమాట. షిప్స్ మీద కూడా నుంచొని కొంతమంది సెల్ఫీస్ దిగుతున్నారు. చాలా బాగా వచ్చింది. ఇంకేంటంటే షిప్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. పిల్లలు అయితే అలా ఆడుకుంటున్నారు. వాళ్ళకైతే ఆడుకోవడానికి మంచి ప్లేస్, అంటే ఫ్రీగా, చాలా పెద్దగా ఉంది కదా, గ్రౌండ్లా ఉంది చూడండి. అదిగోండి రైడర్ వస్తున్నారు చూడండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కొచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది బీచ్లో తిరగడానికి. అక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా అనమాట. సో చూడండి అక్కడైతే ఎంతమంది ఉన్నారో, చాలా బాగుంది ప్లేస్ అయితే. వీళ్ళేమో చేపలు అమ్ముతారు కదా, ఆంటీస్ అనమాట. ఇక్కడైతే కూర్చొని అదే, ఇంకా అక్కడ పక్కనకి వెళ్తే వాళ్ళు చేపలు అమ్ముతారు, పచ్చి చేపలు చూడండి. పచ్చి చేపలు, రొయ్యలు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. అండ్ హోల్సేల్ ధరకే ఇస్తారనమాట, ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి తీసుకొస్తారు కదా, అందుకోసం. చూడండి ఇక్కడైతే మేమైతే ఎండు చేపలు తీసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫలుదా అమ్ముతున్నారు, షర్బత్ అవన్నీ. ఇంకా ఇక్కడైతే పుల్కా పాయింట్ కూడా ఉంది, ఎవరికన్నా ఆకలి వేస్తే పుల్కాలు అవన్నీ తినొచ్చు అని చెప్పేసి. ఇక్కడేమో క్యాప్స్, స్క్రాప్స్, స్పెట్స్ అండ్ మిర్రర్స్ ఉంటాయి కదా, గవ్వలు అవి అండ్ గవ్వలు అవన్నీ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి, ఇవి క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడైతే ఒక విగ్రహం కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎండు చేపలు అమ్ముతున్నారు, రొయ్యలు, ఎండు చేపలు, ఇంకా చీలికలు, ఇంకా చాలా వెరైటీస్ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. వీళ్ళు కూడా హోల్సేల్ ధరలకే ఇస్తారు. మేము కూడా తీసుకొచ్చాము, చాలా తక్కువకే ఇచ్చారు. సో మేము ఇంకా టైం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. బాగా ఎంజాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ బాయ్.